సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇతర పార్టీల వారే కాకుండా సామాజిక సేవ చేసేవారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. తాజాగా అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సబ్బీర్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు సబ్బీర్ ఇవాళ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షబీర్, బాషా, షకీల్తో పాటు మొత్తం 60 మంది పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి వీరికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేసిన మంచిని అన్ని వర్గాల వారు గుర్తిస్తున్నారన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయన్నారు. నిస్వార్థంగా పార్టీలోకి వచ్చి సేవ చేస్తామని రావడం సంతోషమన్నారు. పదవులు, అధికారం చెలాయించడానికి కాదు, ప్రజలకు సేవ కోసమేనని జగన్ నిరూపించారన్నారు. షబ్బీరు అనంతపురం పట్టణానికి సంబంధించిన పాతులకు సంబంధించిన ఒక సామాజిక కార్యకర్త. షబ్బీర్ వచ్చేసి షబ్బీర్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించి ఆర్గనైజేషన్ ద్వారా అనేకమైన సమస్యలకు పరిష్కారం చూపుతూ మరీ ముఖ్యంగా సామాజికంగా ఉన్నప్పుడు ఏదైనా కానీ ఉన్నప్పుడు ప్రజలకు కానీ ఒక చదువు దాంట్లో కానీ అన్ని దాంట్లో చేస్తూ సేవ చేస్తున్నాడు ప్రజలకు కూడా. ఈరోజు అతను ఏదైతే సామాజిక సేవ చేస్తున్నాడో అటువంటిదనే ప్రభుత్వం అనేది కేవలం అధికారము అనేది కూడా చెలాయించడానికి కాదు. జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పాటు అనేకమైన పాలసీలతో పాటు కూడా ఒక సామాజిక సేవా కార్యక్రమం, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరీ ముఖ్యంగా అందరినీ కూడా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఎంతో ఆకర్షితుడై జగన్మోహన్ గారి పాలన పట్ల కూడా ఆకర్షితుడై మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి భావించి షబ్బీరు, బాషా, మళ్ళీ మిగతా కూడా షకీలు, మిగతా కూడా దాదాపుగా కూడా 30-35 మంది ఈరోజు 60 మంది ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. వారిని కూడా సాధనకు కూడా ఆహ్వానిస్తున్నాం. కూడా మాతో పాటుగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా వారందరినీ కూడా కోరుతాం. మరోవైపు సబ్బీర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. జగన్ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం పేదవాడి జీవితాన్ని మార్చేలా ఉన్నాయన్నారు. నమస్కారం మీడియా సోదరు వాళ్ళకందరికీ. మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏమి, మరి అమ్మబడి అనేది 45 ఏళ్ళు ఉండే వయసు మహిళ వాళ్ళకి సంక్షేమం ఇచ్చేది, అవన్నీ మనకి చాలా అభివృద్ధి బాగా చేసిన దానికి మనకు చాలా సంతోషము. మరి మన అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత మనకి రోడ్ అనేది ఏమి, డ్రైనేజర్ అనేది ఏమి, ప్రతి ఒక్కటి కూడా సందులో కూడా బాగా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారు. అవన్నీ మనకి అంత నచ్చి మనకి అందరూ చాలామంది మేమంతా దీనిలో జాయిన్ అయినా జరిగినది. అందువల్ల మేమంతా దానికి నచ్చిన దానికి సంతోషంగా మన మనస్ఫూర్తిగా మేము ఇక్కడ వచ్చి మేము జాయిన్ అయ్యడం జరిగినది. నాకు ఇందులో పాల్గొన్న వాళ్ళకి వీళ్ళు మన మేయర్ వసీం గారు ఉన్నారు, మళ్ళీ వచ్చి రిజ్వాన్ అన్న ఉన్నారు, మళ్ళీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఉన్నారు, వాళ్ళకి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఉన్నారు, మళ్ళీ సైఫుద్దీన్ గారు ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేను తెలుపుతున్నాను.